సోను గద్ద, చూడు నీకు ఎంత మంచి తమ్ముడు దొరికాడో. చూసావా, అతను నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. నీ తప్పుల నుంచి రక్షించడం కోసం అతను తన ప్రాణాన్ని బలిచ్చాడు. సోను గద్ద చాలా ఏడుస్తున్నాడు. ఏమీ మాట్లాడలేకపోయాడు. చాలా కష్టపడుతున్నాడు. మరియు తన గుహలో వెళ్లి ఉండేవాడు. సోనుగద్దకి మోనుగద్ద యొక్క జ్ఞాపకం చాలా వచ్చేది. వాళ్ళిద్దరూ ఎలా ఒక్కడికొకడు తోడుండి ఎగిరేవారు, ఆడుకునేవారు అన్నది. అప్పటినుంచి సోనుగద్ద ఏ ఒక్క పక్షిని కూడా చంపలేదు. అది మాత్రం కాకుండా అందరికీ సహాయం చేసేవాడు మరియు చాలా మంచిగా ప్రవర్తించేవాడు. మోనుగద్దని బలిచ్చాక సోనుగద్దకి బాగా అర్థమవుతుంది ఒక ప్రాణం విలువ ఏంటో అన్నది. ఆ బాధేంటో తను తెలుసుకున్నాడు. వారు ఏదో ఒక కుటుంబానికి చెందే ఉంటారు. ఎవరికైనా ప్రియమైన వారు అయ్యే ఉంటారు. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే చెడ్డవాళ్లగా ప్రవర్తించకూడదు. మన యొక్క చెడు ప్రవర్తన మరొకరిపై చెడు ప్రభావం చూపుతుందని.